ముందుగా గ్రేటర్ హైదరాబాద్. సో ఇక హైదరాబాద్ నగరంలో స్వాతంత్ర దినోత్సవం దగ్గరికి రావడంతో దీనికి సంబంధించినటువంటి హడావిడి కనిపిస్తుంది. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఖైరతాబాద్ పై వంతెనపై రాకపోకలు సాగించేవారు నాటి సమరయోధులను మననం చేసుకునేలా ఆ మహనీయుల చిత్రాలను వేస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించినటువంటి ఫోటో ఇది. ఇక అమ్మో దుమ్ము అంటూ అక్రమ క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లతో తీవ్ర కాలుష్యం చెలరేగుతుందట హైదరాబాద్లో. గోపన్పల్లి, జర్నలిస్ట్ కాలనీ, వట్టినాగులపల్లి, గండిపేట, కోకాపేట్, ఖానాపూర్, మణికొండ, ఇబ్రహీంబాగ్, ఇక పుప్పాలగూడ తదితర గ్రామాలు కాలుష్య కూరల్లో చిక్కుకున్నాయి. పలు నిర్మాణ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్న అక్రమ క్రషర్లు, రెడీమిక్స్ కేంద్రాలతో స్థానికులు ఊపిరి తీసుకోలేకపోతున్నారు. అనుమతి లేని కేంద్రాలతో ఈ ప్రాంతాలన్నీ దుమ్ముతో నిండుతున్నాయి. కాలుష్యంతో ప్రజలు శ్వాస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. క్రషర్లలో ఉపయోగించే నీటిని రోడ్లపై వదులుతున్నారు. వందలాది టిప్పర్లు రోజంతా రహదారులపై తిరుగుతుండడంతో ఇటీవల విప్రో సర్కిల్లో రోడ్డు ప్రమాదం జరిగి 4 దుర్మరణం చెందారట. ఇదొక వార్త. దీంతో పాటుగా జూ పార్క్ మూషిక జింకలు అడవుల్లో గెంతులు అంటూ అచ్చంపేట అమరాబాద్ టైగర్ రిజర్వ్ అడవుల్లో మూషిక జింకలను వదిలివేస్తున్న అధికారులు. ఇక నెహ్రూ జూ పార్క్ మూషిక జింకల సంతతి వృద్ధి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇండియన్ వైల్డ్ యానిమల్ యాక్ట్ 1972 ప్రకారం అంతరించిపోతున్న జంతువుల జాబితాల్లో షెడ్యూల్ 1 జంతువుగా మూషిక జింకను చేర్చారు. దేశంలో ఇవి క్రమక్రమంగా కనుమరుగవుతున్న తరుణంలో 2010 మార్చి 3న నెహ్రూ జూ పార్క్ ఢిల్లీ సెంట్రల్ జూ అథారిటీ మూషిక జింకల సంతతి కేంద్రంగా గుర్తించింది. తిరుపతి, విశాఖ, మైసూరు నుంచి తీసుకొచ్చిన 2 మగ 6 ఆడ మూషిక జింకలతో కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక ఈ మూషిక జింకల నిన్న అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్లో వదిలేసినటువంటి పరిస్థితి. ఇక హైదరాబాదులో ఒక ముఠా దొంగతనాల్లో ఆరితేరిపోయిందట. తప్పని గురి, పక్కాగా చోరీ అంటూ దోపిడీలో ఆరుతేరిన థార్ ముఠా నకిలీ సిమ్ కార్డులు, దొంగ నెంబర్ ప్లేట్లతో వీళ్ళు చేస్తున్నట్ట. ఇక థార్ అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు పథకం వేస్తే ఇక రూపాయలు లక్షలు చేతికి వచ్చేంత వరకు వెంటపడి వేటాడతారు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవడం వీరి ప్రత్యేకత. తాజాగా చౌటుప్పల్ పోలీసులు ముఠా సభ్యుడిని అరెస్ట్ చేసి ఇక 1,26,00,000 బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారట. ఇక రాచకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టగా అనేక విషయాలు బయటపడ్డాయి. గురి పెడితే వదలరు. ఖంజర్ భట్ అలియాస్ థార్ ముఠాలో 3 నుంచి 4 సభ్యులుంటారు. నాయకుడి పథకం ప్రకారం దోపిడీలు, దొంగతనాలకు దిగుతారు. కార్లలో ఎంచుకున్న ప్రాంతాలకు చేరుకుంటారు. స్థానికంగా రెట్టింపు డబ్బులు ఇచ్చి ఇతరుల వివరాలతో ఫోన్లు, సిమ్ కార్డులు కొనుగోలు చేస్తారు. కేవలం ముఠా సభ్యులతో మాట్లాడేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. ఖరీదైన వస్తువులు రవాణా చేసే లారీలు, బంగారు ఆభరణాలు, హవాలా సొమ్ము తరలించే వాహనాలను ఎంపిక చేసుకుంటారు. హైదరాబాద్, పూణే, బాంబే, చెన్నై, విజయవాడ, గుంటూరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లోని బంగారు ఆభరణాల తయారీ కేంద్రాల దుకాణాలని ఎంపిక చేసుకుంటారు. ఇక పెద్ద ఎత్తున ఆభరణాలతో ఉద్యోగులు బయలుదేరుతున్నట్టుగా తెలియగానే సంబంధిత ట్రావెల్ సంస్థలో పనిచేసే ఏజెంట్లకు సొమ్ము ఆశ చూపి వివరాలు రాబడతారు. ఇక వీటిని తరలించే బస్సులను కార్లలో అనుసరిస్తారు. అల్పాహారం కోసం హోటళ్ల వద్ద ఆపినప్పుడు ప్రయాణికులు దిగగానే బస్సులోకి ఎక్కి చోరీ చేసి పారిపోతారట. ఇక పక్కా పథకం ప్రకారం ఈ థార్ ముఠా దొంగతనాలు చేస్తుంది. ఇవి ఇక హైదరాబాద్